ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ఈడీ అధికారుల విచారణ తన వరకు వస్తుందనేటువంటి భయంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోరుతున్నారా? అందుకోసం ఆ బాధ్యతను నలుగురు ఎంపీలకు అప్పజెప్పారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేసి ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఈడీ అధికారుల విచారణ తన వరకు వస్తుందని జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందని, అందులో భాగంగానే ఈ కేసు నుంచి బయటపడేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోరుతున్నారన్నట్లుగా, ఆ బాధ్యతను నలుగురు ఎంపీలకు అప్పచెప్పినట్లుగా రకరకాల ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? మీరు ప్రస్తావించిన అంశాలు చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. ఓకే. కారణం ఏంటంటే మద్యం కుంభకోణం వచ్చేతలకి దాదాపు ఇది ప్రపంచ స్థాయిలోనే చాలా పెద్ద కుంభకోణం. దీంట్లో మామూలుగా ముడుపుల రూపేణా 3,500 కోట్ల రూపాయలు అందినాయి అని చెప్పని వచ్చినాయి. ఇక వాళ్ళు చేసిన వ్యాపారం వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పని ఈరోజు కనుక చూసుకుంటా ఉంటే, ముఖ్యంగా మీరు గమనిస్తే ముందుగా మొట్టమొదట ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు లోక్సభలో శ్రీకృష్ణదేవరాయలు గారు, నసరాపేట లోక్సభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు విదేశాలకు చేరవేశారు ఈ ముడుపులు అందినాయి అని చెప్పని ఆయన ప్రస్తావించిన సందర్భంగా వెంటనే అమిత్ షా గారు పిలిపించుకొని వివరాలు సేకరించిన విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేసి మాట్లాడుకున్న విషయాలు కూడా అందరికీ తెలుసు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈడీ ప్రవేశించింది. ఇది కూడా మర్చిపోవద్దు. ఓకే. అంటే ఏ స్థాయిలో జరిగిందో వాళ్ళకి అర్థమైపోయింది. గతంలో 2019 నుంచి 2014 అంటే అసలు 2018 మార్చి నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు వేరు. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద రకరకాలుగా వాళ్ళకి అందాల్సిన ఫిర్యాదులు అందిని ఓ రకంగా వాళ్ళు కూడా మనస్తాపం చెంది కొంచెం దూరంగా ఉన్నమాట కూడా వాస్తవం తెలుగుదేశం పార్టీ. ఓకే. ఆ క్రమంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల్లో అంటే చాలా జనాలకు ఇబ్బంది పెట్టి అతి పెద్ద కుంభకోణంగా భావించాల్సింది మద్యం కుంభకోణం. దీంట్లో కొన్ని వేల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాగే కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దానికి సంబంధించిన విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చిన తర్వాత మనం చూసాం. ప్రస్తుతం లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే వరసనే వాసుదేవరెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, మరి బాలాజీ గోవిందప్ప కానీ, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళందరినీ ఎన్ని రోజులు కారాగారంలో పెట్టారో మనందరం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఇవన్నీ చూసిన తర్వాత ఈడీ వాళ్ళు రాంగల్లోనే మొన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే కార్ము నాగేశ్వరరావు కొడుకు సునీల్ను కూడా అరెస్ట్ చేశారు. ఇక తదుపరి ఎవరు? విజయసాయి రెడ్డి, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళే కనపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వారం రోజుల్లో చూస్తున్నటువంటి కొన్ని పరిణామాలు కనుక మనం చూసుకుంటా ఉంటే ఇంకొంచెం వేగంగా కనపడతా ఉంది. ఈ క్రమంలో తదుపరి ఎవరు అనే దాని మీద స్పష్టంగా వాళ్ళకంటూ ఒక భయం అనేది ఏర్పడిన మాట కూడా వాస్తవం. ఓకే. దానివల్ల ఇప్పుడు దాకా తన వరకు రాదు అనుకుని కొంచెం భావించితే ఉండొచ్చు. చాలామంది ఊహించినట్టుగా, ప్రజలు భావిస్తున్నట్టుగా ఇంకా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందజేస్తుంది, అండ ఉంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉన్నమాట కూడా వాస్తవం. ఎందుకంటే కొన్ని పరిణామాలు చూస్తుంటే అది నిజమనే పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య చూసుకున్నా, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారిది, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిది అపాయింట్మెంట్ కోరడం వెనక మేము వినపత్రం ఇవ్వాలన్నది మాత్రమే మా ఉద్దేశం అన్నట్లుగా వైకాపా నేతలు చెప్తూ ఉన్నారు. కానీ ప్రచారం మాత్రం జగన్మోహన్ రెడ్డి
నిజంగా ఆయన వెంటాడుతున్నటువంటి కొన్ని కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆ కేసుల నుంచి బయటపడేందుకే ఇప్పుడు మళ్ళీ అపాయింట్మెంట్ కోరుతున్నారు అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశమైనా సరే వాళ్ళకి నివేదించి సాధించారా? ఓకే. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, పోలవరం కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, పరిశ్రమల విషయంలో కావచ్చు, నీటి రంగాలకు సంబంధించి జలాశయాలను పూర్తి చేసే విషయంలో కావచ్చు, ఎప్పుడైనా వాళ్ళని అడిగి మాకు రావాల్సిన విధులు ఇవి, లేదంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదు వాటిని పూర్తి చేయమని కానీ ఇలాంటి ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పారా? తన సొంతానికి సంబంధించి, తన బాబాయ్ హత్యకి సంబంధించి, అవినాష్ రెడ్డికి సంబంధించి ఈ విషయాల గురించి కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమీ లేదు కదా. ఇప్పుడు కూడా ఇన్ని విషయాలు వస్తున్నాయి కాబట్టి, ముంచుకొస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి వాళ్ళని కాపాడుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల దృష్టికో లేకపోతే పార్టీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తుంది విన్నవించుకోవడానికో ఇవన్నీ కాదు కదా. అక్కడ మా లోక్సభ సభ్యులు ఉన్నారు, లోక్సభలో ప్రస్తావించవచ్చు. రాజ్యసభ సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో ప్రస్తావించవచ్చు. అవి రికార్డెడ్గా ఉంటాయిగా, శాశ్వతంగా ఉంటాయి వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు. మరి దాని గురించి ప్రయత్నం చేసుకోకుండా ఈ విధంగా అంటే ఇప్పటికి ఇవాళ కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు ప్రసన్నం కావట్లా. కారణం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు కొన్ని విషయాలు తెలిసినా చాలా విషయాలు ఇప్పుడు బహిర్గతమైన తర్వాత, ఈ కుంభకోణాల విషయాలు వాళ్ళకి తెలిసిన తర్వాత, ఏ విధంగా రాష్ట్రంలో దోపిడీ జరిగిందో వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత ఇతన్ని ఎంత దూరంగా పెడితే మనకు అంత మంచిది అనే అభిప్రాయంతో వాళ్ళు ఉండాలనే విషయం మాత్రం ప్రస్తుతం వాస్తవం. ఆ ఉద్దేశంతో రాష్ట్రానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా సహాయం చేసి జరిగిన నష్టాన్ని పూడ్చే క్రమంలో వాళ్ళ వంతు బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ తన వరకు వచ్చింది కాబట్టి గతంలో తనకున్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని ఏ ప్రయత్నాలు చేస్తున్నా కూడా అక్కడ సాధ్యం కావట్లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమైపోతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.